పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 2-3 వచనాలు చూడండి. అపోస్తలుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను మీ ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాకుండా సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను అంటే సంఘమును మనలను ఎప్పుడు కూడా వాళ్ళ మీద మనస్సు పెట్టి వాళ్ళ విషయమై పూర్తి బాధ్యతలు తీసుకొని సంఘము విషయమై సంఘములో ఉన్నవారి విషయమై పూర్తి బాధ్యతలు తీసుకొని మీ మధ్యనున్న దేవుని సంఘమును మందను దానిని కాయుడి మీకు అప్పగింపబడిన పిల్లలు అంటే మనం మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక వాళ్ళ మీద పెత్తనాలు చేసుకుంటూ అధికారాన్ని చెలాయిస్తూ దేవునిలో ఎదగకుండా చేయకండి. నాకు భయపడేటట్టు చేయండి అంటున్నాడు దేవుడు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు ఆదర్శంగా ఉండండి. మరి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరికీ కూడా క్రిందట వారం మన పట్టణంలో జరిగిన రేప్ చేయబడిన ఒక అమ్మాయి అదే డైరీ ఫారం దగ్గర విశాలాక్షి నగర్. మరి ఆ సంఘటన గత వారమంతా మన పట్టణాన్ని కలిచివేస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సంఘము అంతయు కూడా దేవుడు మన కొరకు వ్రాయించిన భద్రపరచిన దేవుని మాటలను బట్టి మన కుటుంబ పాలన ఉండాలి.
గుడికి తీసుకెళ్ళిపోతున్నాం, సండే స్కూలుకు పంపించేస్తున్నాం, మేము గుడికెళ్ళిపోతాం అని అనుకోవటం కాదు. మీ పిల్లల్ని సరియైన మార్గంలో పెంచుతున్నారా లేదా? రాత్రి 10 గంటల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్పేసి వాళ్ళ నాన్నగారు చనిపోయారట. వాళ్ళ అమ్మతో చెప్పేసి మేము బర్త్‌డే పార్టీ చేసుకుంటాం, అందుకే నేను వెళుతున్నాను అని తల్లినడిగి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఒక 5గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఆ విశాలాక్షి నగర్‌లో ఉన్న ఒక లాడ్జిలో 2 రూములు బుక్ చేసుకొని విపరీతంగా త్రాగుతూ అందరూ ఈ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. వీళ్ళెవరు? క్రైస్తవులు. మీకు యవ్వన పిల్లలు ఎలాగున్నారో అందరికీ ఉన్నారు. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. చదువుకున్న పిల్లలు. దేవుని పిల్లలారా, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని చీకటి పడిన తర్వాత ఎక్కడికెళుతున్నావు? ఎందుకెళుతున్నావు? ఎవరింటికి వెళుతున్నావు? ఇవన్నీ అడగకుండా ఆ పిల్ల వెళ్ళిపోయి శవంగా మారి ఇంటికొస్తే, మా పిల్లకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. చచ్చిపోయిన నా కూతురి నాకివ్వలేరు, మాకు న్యాయం చేయండి, వాళ్ళందరినీ శిక్షించేయండి అని ఆ తల్లి మొరపెట్టుకుంటుంది పోలీసులు పాదాల మీద పడి. అంటే క్రైస్తవ కుటుంబములోని మగపిల్లలు గాని, ఆడపిల్లలు గాని ఈ రోజుల్లో బరి తెగించి తిరుగుతున్నారు. అది మాత్రం గమనించండి మీరు. మా పిల్ల జుట్టు బాగా దువ్వుకుందని గాని, మా అమ్మాయి జుట్టు విరబోసుకొని తిరుగుతుందని గాని, మా వాడు చాలా చదువుకుంటున్నాడు, బాగున్నాడు అనుకుని గాని, మీ పిల్లలు సరైన మార్గంలో పెట్టకుండా పెంచితే వాళ్ళు అలాగే మారిపోతారు. మిమ్మల్ని నమ్మిస్తారు, మీ పిల్లల్ని మీరు నమ్ముతారు. మీ పిల్లలు గనక మీరు నమ్ముతారు మీ పిల్లల్ని. లోకం నమ్మదుగా. చిన్నపిల్లలు వాళ్ళు. ఇలాంటి దారుణమైన పరిస్థితులలో పిల్లలను పోగొట్టుకుంటున్న క్రైస్తవులైన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు దేవునిలో పెరుగుతున్నారా? పెరగటం లేదా?
ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఇవన్నీ ఆలోచించరా? దేవుని జ్ఞానాన్నే నేర్పించటానికి ఇష్టపడరు. అది రెండవది. మొదటిది మీరే ఇష్టపడరు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మీరే ఇష్టపడరు. ఇంక వాళ్ళనేం మారుస్తారు మీరు? అందుకే దేవుని వాక్యంలో రాయబడినటువంటి దేవుని మాటలను అర్థం చేసుకోవాలి అంటాను. పండగలు, పబ్బాలు, తిరగడాలు అలవాటైపోయిందండి. దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం పేతురు ద్వారా దేవుడు ఏమని వ్రాయిస్తున్నాడు అంటే, మీ బలవంతంగా కాకుండా పరిపాలించే నాయకులకు చెప్తున్నాడు. సంఘాన్ని వాక్యం చెప్పి నడిపిస్తున్నారే చాలామంది. జూనియర్ లెక్చరర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, స్పీకర్స్ ఉన్నారు, పదవులను అలంకరించేవారు ఉన్నారు. నేను వెళ్ళకపోతే సంఘం ఏమైపోతుందో అనే ఆలోచన ఈ సంఘంలో చాలామందికి లేదండి. చాలా బాధపడతాను. ఎందుకు ఉండదంటే వాళ్ళ కుటుంబం మీదే వాళ్ళ అధికారం ఉండదు. వాళ్ళ కుటుంబాన్నే పట్టించుకోరాళ్ళు. వాళ్ళ పిల్లల్ని పట్టించుకోరు. బడికెళ్ళిపోతున్నారు. బడి నుంచి వచ్చి ట్యూషన్‌కి వెళ్ళిపోతున్నారు. ట్యూషన్ నుంచి వచ్చి పడుకుంటున్నారు. మళ్ళా తెల్లవారుగానే బయటికి మళ్ళా వెళ్ళిపోతున్నారు బడికని అనుకుంటున్నామే తప్ప, ఆమె ఏమి నేర్చుకుంటుంది? నిజంగా తరగతులకు అటెండ్ అయిందా? పార్టీలేంటి? పార్టీలా? ఏం పార్టీ? ఐదుగురు మగపిల్లల్ని, ఒక ఆడపిల్లని, ఈ ఆరుగురిని కలిపి జైలుకు పంపారు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుద్ది? ఈ హత్యా ఉదంతం జరిగింది గనక పోలీసులు బాగా రియాక్ట్ అయ్యారు. ఆ తల్లిని అందరూ ఆడిపోసుకుంటున్నారు. ఏమో బుద్ధుందా నీకు? వాళ్ళు క్రైస్తవులు కారు. ఎలా వదిలేసావమ్మా నీ కూతురుని? సంఘాన్ని కాసేవారి గురించి కూడా దేవుడు అదే చెప్తున్నాడు పేతురు ద్వారా. దేవుని చిత్త ప్రకారము, దేవుని ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాకుండా సిద్ధపడిన మంచి మనస్సు. ఏం చెప్పాలి నా పిల్లలకి ఈరోజు? ఏ వాక్యం చెప్పాలి? సిద్ధపడిన మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని పిల్లలైన వారిని జాగ్రత్తగా వారిని విచారణ చేయాలి. ప్రతి ఒక్కరిని, కొందరినే కాదు, అందరినీ.
సంఘానికొస్తూ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటూ దేవుని వాక్యాన్ని వింటూ ఇవన్నీ కాకుండా వాళ్ళని మీద విచారణ జరిపించాలి. పై విచారణ చేయుచు జాగ్రత్తగా వాళ్ళని కూర్చోబెట్టి విచారణ చేయండి. ఏం చేస్తున్నారు? ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? ఎందుకు రాలేదు? ఇవన్నీ చేయాలండి. దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఎవరు వాక్యం చెబుతున్నారో, ఎవరు ఏమి నేర్పిస్తున్నారో, ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఏం బోధిస్తున్నారో, బడికెళ్ళొచ్చిన పిల్లల్ని హోంవర్క్ ఇచ్చారా ఈవేళ అని అడుగుతావే నీ పిల్లల్ని? హోంవర్క్ చేయిస్తావే కూర్చోబెట్టి? మరి గుడికెళ్ళొచ్చి సండే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత, తరగతికి వెళ్ళొచ్చిన తర్వాత మరి వాళ్ళని విచారణ చేయవా? ఏం చెప్పారు ఈవేళ? ఏం నేర్చుకున్నావు ఈరోజు? పై విచారణ చేయొచ్చు. దానిని కాయుడి. ఆ మందను, ఆ సంఘాన్ని కాయండి, కాయండి. ఎందుకంటే సమాజం క్రూరంగా మారిపోయింది. నడి రోడ్డు మీద కత్తులతో పొడి చేస్తున్నారు. ఆ ఆరిలో పరిసర ప్రాంతం అంతా ఎప్పుడు చంపుకోవటమే. అంతటికి 2 వారాల ముందు క్రికెట్ ఆడుతూ చంపే కత్తితో పొడి చేశాడు. పిల్లలు ఆ తర్వాత లాడ్జీలు తీసేసుకోవటమే. వాళ్ళ వయసు ఎంత? అక్కడికెళ్ళి మందు సీసాలు, సిగరెట్లు. పిల్లల్ని పట్టించుకోవటం లేదండి. దేవుడు అలాంటివాడు కాదండి. ఎప్పుడూ మన మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మీరు అనుకుంటున్నారు మా పిల్లోళ్ళు చాలా మంచోళ్ళండి. మా అమ్మాయి చాలా మంచిదండి అని ఏడుస్తూ చెబుతుంది ఆ తల్లి, విశాలాక్షి నగరు. మా అమ్మాయి చాలా మంచిది. చాలా మంచిదైతే రాత్రి 9 తర్వాత ఎందుకు పంపావు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగావా నీ కూతురుని? ఆ ఇరుగు పొరుగు వాళ్ళందరూ అదే చెప్తున్నారండి. క్రైస్తవ కుటుంబాలలోని పిల్లలు, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, బరి తెగించి తిరుగుతారు. మన యవ్వన స్త్రీలందరికీ చెప్తాను, మీ ఆడపిల్లలకి జడలు వెయ్యండి అంటాను. ఆడపిల్లలకి ఏమేయాలి? జడలు వెయ్యండి అంటాను. జడలు వేస్తారా? వెయ్యరండి. జుత్తంతా తీసుకొని నెత్తి మీద ఒక క్లిప్ పెట్టి మొత్తం అంతా వీపు మీద ఆరబెడతారు జుట్టుని. మీరు బుద్ధి చెప్పరా మీ పిల్లలకి? ఏంటి నీ జుట్టు నువ్వు అని? మీ పాప ముద్దుగా ఉంది, చిన్నప్పుడు జడలేస్తావే. పసితనంలో ఉన్నప్పుడు రిబ్బన్లు వేస్తావే. పెద్దయ్యాక వెయ్యవా? నీ మాట వినరా వాళ్ళు? చాలామంది ఆడపిల్లలండి, ఆడపిల్లలు చాలామందిని చూశాను, వాళ్ళ జుట్టు విరబూసుకుంటారు. ఫ్యాషన్ అండి.
మీ పిల్లలకి సంస్కారం నేర్పించండి. మనకెంత చెడ్డ పేరుందో తెలుసా సమాజంలో? అబ్బా! ఈ క్రైస్తవులు బరి తెగించి తిరుగుతారండి అంటారు. ఆ చెడ్డ పేరు మనకుండకూడదండి. మనల్ని అనుకోకూడదు ఎవరు. మనల్ని చూసి నేర్చుకోవాలి. మాదిరి కలిగిన వారుగా ఉండాలి మనం. మాదిరి. మంచిగా. ఎందుకంటే క్రూరంగా మారిపోయింది. లోకం మారిపోతుంది ప్రతిరోజు. ఎక్కడ చూసినా మానభంగాలు. నడి రోడ్డు మీద కత్తులతో పొడుచుకోవటాలు. ముక్కలుగా చేయటాలు. ఆ ముక్కల్ని పట్టణం నలుమూలలా పారేయటాలు. ఒకడైతే తన ప్రియురాలు తల కత్తిరించేసి, తల కోసేసి సింహాచలంలోకెళ్ళి అక్కడ తగలెట్టాడు ఆ తలకాయని. దేవుని పిల్లలారా, సమాజం బాగులేదు. మీ పిల్లలకు బయటికెళ్ళడానికి పర్మిషన్స్ ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారా, మీరెవరైనా కూడా ఫాలో అవ్వండి. వాళ్ళని ఒంటరిగా విడిచిపెడుతున్నారా మీరు? వాళ్ళు చాలా చెడిపోతారు. ఏదో 4 రూపాయలు తెస్తున్నాడు, మా అమ్మాయి వెళ్తుంది, 10 రూపాయలు తీసుకొస్తుంది, మాకు డబ్బుకేమీ లోటు లేదు, ఇలాంటి మాటలాడుకొని తిరగొద్దు. తర్వాత చస్తే ఏడుస్తావు. నువ్వే బాధపడతావు. దేవుడికి మళ్ళీ చెప్తావు, నా బిడ్డే దొరికిందా దేవుడా మీరు తీసుకెళ్ళిపోవడానికని. ఆయనకి సరదా చెడిపోయిన వాళ్ళు తీసుకెళ్ళడానికి. ఆయన చెడిపోయిన వాళ్ళు తీసుకెళ్ళడు. బాగుగా బ్రతుకుచున్న వారినే తీసుకెళ్తాడు ఆయన. ఎందుకంటే యోహాను సువార్త 21:16 ఆయన మరలా యోహాను సువార్త 21:16 యోహాను కుమారుడైన సీమోను యేసుక్రీస్తు జబదయి కుమారులైన యోహాను యాకోబుల్ని అతిగా ప్రేమించాడు. యోహాను యాకోబు అన్నదమ్ములు. వాళ్ళలో 12 మంది అపోస్తలుల్లో ఆయన యోహాన్ని యాకోబును అతిగా ప్రేమిస్తూ పెద్దవాడైన యోహాన్ని తన గుండెలకు ఆనిపెట్టుకొని కూర్చోబెట్టుకునేవాడు. భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని భోజనాలకు వెళ్తే ఎక్కడికైనా యేసుప్రభు వారు యోహాను పిలిచి, యోహాను నువ్వంటే నాకు చాలా ప్రేమ, రా నా రొమ్మున ఆనుకో. రొట్టె ద్రాక్షారసం కార్యక్రమంలో దానికి ఒక ఫోటో ఉంటుంది. ప్రభు బల్ల కార్యక్రమంలో ఒక ఫోటో ఉంటుంది పెద్దది. అందులో యూదులు జుట్టు పెంచుకుంటారు బాగా. యేసుక్రీస్తు కూడా జుట్టు పెంచుకుంటాడు. యూదులు జుట్టు పెంచుకుంటారు, మగవాళ్ళు కూడా. ఆ భోజన భక్తిలో యోహాన్ని పక్కన కూర్చోబెట్టుకొని తన రొమ్మున ఆనుకోమన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం
23వ వచనం. 23. ఆయన శిష్యులలో ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో ఎప్పుడు కూడా ఆయన యేసు ప్రభు రొమ్మున ఆనుకుంటాడట. యోహాను సువార్త 21:16లో ఇప్పుడు యోహాను ముందు తీశారు అది. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించు అడుగుతున్నాడు, పిలుస్తున్నాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా అని యేసుప్రభు అడిగాడు రొమ్మున ఆనబెట్టుకుని. నన్ను ప్రేమించుచున్నావా నువ్వు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా, బిడ్డలకని సంసారం చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు భార్య భర్తను ప్రశ్నిస్తుంటుంది, ఏమండి మీకు నా మీద ప్రేమ తగ్గలేదు కదా అని అడుగుతుంది. పాపం భర్త జాలిపడి, నీకంటే ఎవరినమ్మా నేను ప్రేమిస్తాను. ఆ మాట వినగానే పొంగిపోద్ది భార్య. అలాగే భర్త భార్యను కూడా అడుగుతాడు, అమ్మాయి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మీకంటే ఎవరిని ప్రేమించగలనండి, మీరు నా భర్త. యేసుక్రీస్తు కూడా తనను వెంబడిస్తున్న అపోస్తులలో యోహాను గారిని అడుగుతున్నాడు. ఆయన సీమోను కుమారుడు అయిన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడిగాడు పేతురుని. ఇది ఆయన రొమ్మును అనుకున్న యోహాను గారు రాస్తున్నటువంటి సువార్త. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను ఆయన రొమ్మున అనుకునే స్థితికి వచ్చాడు. పేతురు యేసుప్రభు చనిపోకముందు ఆయనను ఎరుగను అని అబద్ధం ఆడినవాడు కనుక అది యేసుక్రీస్తు వారు మనసులో పెట్టుకొని, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి కూడా అడిగాడట. అంతటితో ఆగాడా యేసుక్రీస్తు? లేదు, మూడవసారి 17వ వచనం. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు అతన్ని అడిగాడు. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి యేసుక్రీస్తు పేతురుని అడిగినందుకు పేతురు విసుక్కున్నాడట. పేతురు విసుక్కున్నాడట, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన నువ్వు అంతా తెలిసిన వాడవి, నిన్ను ప్రేమించుచున్నానని నన్ను కూడా తెలిసిన వాడవి, నీవే ఎరుగుదువని ఆయన నువ్వే తెలుసు కదా, నా గురించి నీకు తెలీదా? తెలుసు, నీవు నన్ను ఎరుగనని 3 సార్లు బొంకావు కదా. అందుకే అడిగాడు. ప్రతి వారిని దేవుని కార్యక్రమాలను మనస్ఫూర్తిగా చేయని వారు, వాళ్ళ స్వకార్యాల కొరకు దేవుణ్ణి కూడా విడిచిపెట్టిన వాళ్ళు, లోకం కోసం దేవుని నమ్మని వాళ్ళు, వాళ్ళందరినీ అది అడుగుతాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని.
ప్రేమిస్తే నా పని. అందుకే ఏమన్నాడు? నా గొర్రెలను మేపుము నా గొర్రెలను మేపుము కాయుము, మేపుము. సంఘాన్ని కాపాడాలి నువ్వు. బాధ్యతలు తీసుకున్న ఆడవాళ్లే గాని, మగవాళ్లే గాని నన్ను చాలా ఖండితంగానండి, ఎవరు తరగతికి రాలేదో వాళ్ళందరి పేర్లు తీసుకొని పెట్టుకున్నాను. ఈ విషయంలో నేను ఎవరిని కనికరించనండి. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాను. నిన్ను నమ్మి పెద్ద పెద్ద బాధ్యతలు, జాయింట్ డైరెక్టర్ అని, డిప్యూటీ డైరెక్టర్లని, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లని, ప్రిన్సిపాల్స్ అని, లెక్చరర్స్ అని, టీచర్స్ అని ఎందరినో నమ్మి ఎన్నో బాధ్యతలు యేసు మోపిన అనేక బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు సొంత కార్యాల కోసం దేవుని కార్యక్రమాలను పక్కకు పెట్టేస్తారండి చాలామంది. వాక్యం అంతా వింటారు, వాళ్ళ పిల్లల వాక్యం చెప్తే వింటారు. ఊర్లకి వెళ్తే వాళ్ళ బంధువుల కోసం ఊర్లకు వెళ్తారే తప్ప శని ఆదివారాలు వస్తున్నాయి, లక్షవారం ప్రార్థన కూటం వస్తుంది, శుక్రవారం యూత్ మీటింగ్ ఉంది, శని ఆదివారాల్లో ఈవినింగ్ క్లాసులు ఉన్నాయి. అసలు ఈ ఆలోచన అనేది చాలా మందిలో లేదండి. ఎందుకంటే అదే మార్కెట్కి వెళ్ళడానికి, అదే బీచ్కి వెళ్ళడానికి, అదే తిరగడానికి వెళ్ళడానికి ఎక్కడికి వెళ్తారు? దేవుని కార్యక్రమాలు గుర్తురా వాళ్ళకి. అది వాళ్ళ స్వార్థం అండి. పేతురుగారిలాగా, నా మనస్సు నీకు తెలీదా తండ్రి, నేను నన్ను అడుగుతున్నాను, వ్యసన పడ్డాడట మళ్ళా. నీవు సమస్తము ఎరిగినవాడు, ఇంకంతా తెలుసు కదా యేసుప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని చెప్పి నిన్ను ప్రేమిస్తున్నానని మీరు తెలుసుండి మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నాడు. అది ఆయన అర్థం. ఎందరెందరో దూరాల భారాలు ఇచ్చి తమ పిల్లల్ని ఎత్తుకుని, పిల్లలకి నెత్తిన గుడ్డ వేసి, వాళ్ళు నెత్తిన గుడ్డ వేసుకొని ఎంతో శ్రీమూర్తులు తల్లులు వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తుంటారండి సండే స్కూల్కి. చూస్తున్నాను నేను. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు అంటే ఆదివారం సెలవు కనుక మనం ఇంటి దగ్గర గడుపుదాం, సంతోషిద్దాం, వండుకు తిందాం. చాలామందిలో ఉన్నటువంటి దారుణమైనటువంటి నిర్ణయాలండి ఇవి. పట్టించుకోరు దేవుడిని, పట్టించుకున్నట్టుగా నటిస్తారంతే. అందుకని నేను వాళ్ళని నమ్మనండి. ఒకసారి ఎవరిలోనైనా తేడాగా అని చూశాను అంటే ఇంకా వాళ్ళని జీవితాంతం నమ్మనండి. అందుకే అడుగుతున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి 3 సార్లు అడిగినందుకు విసుక్కుంటున్నాడు, వ్యసనపడి వ్యసన పడుతున్నాడు, బాధపడి, ప్రభువా ప్రభువా నీవు సమస్తము ఎరిగిన నువ్వు వాడవు, సమస్తమును ఎరిగిన వాడవు, నా గతాన్ని కూడా ఎరిగిన వాడవు, కోడి కూయక మునిపే 3 సార్లు నన్ను ఎరుగనని బొంకుతావు అని చెప్పావని చెప్పాడా? చెప్పడండి. వద్దండి. ఈరోజు జరుగుతున్న ఘోరకలి, ప్రజల మధ్య, పిల్లల మధ్య, విద్యార్థుల మధ్య ఆత్మహత్యలు,
ఎన్నో రేపులు, ఎన్నో అల్లర్లు, ఎన్నో కత్తిపోట్లు. చాలా ఘోరంగా ఉందండి భారతదేశం కాదు, ప్రపంచం అంతా. సమాజం చెడిపోయిందండి. కోడి పిల్లల్ని కాసుకొని తిరుగుతున్నట్టుగా మీ పిల్లల్ని మీ గడప దాటకుండా ఇంట్లో పెంచండి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా. ఎక్కడికైనా వెళితే ఎక్కడికెళ్తున్నాం? ఎందుకెళ్తున్నాం? పుస్తకం తీసుకొని చదవచ్చు కదా! స్కూల్లో ఆటల తరగతి ఉంటది కదా! అప్పుడు ఆడుకుంటారు కదా మీరు. భయం చెప్పండి. మీ పిల్లలకి బుద్ధిని నేర్పించండి. లేపోతే మీరు దేవుని మీద పడి ఏడుస్తారు. అది తప్పు. అలా పడి ఏడవడం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.